కష్టపడేసి ఆలుగడ్డ బజ్జీలు నో హ్యాండ్ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షితో లక్కీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మేము చేస్తున్న ఈటింగ్ ఛాలెంజ్ ఏంటంటే మిర్చి బజ్జీ ఈటింగ్ ఛాలెంజ్. మరి మీకు మిర్చి బజ్జీ చూపించాలి కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మిర్చి బజ్జీ. మీకు వీడియో రూపంలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ, అది కూడా చూసేయండి. ఫ్రెండ్స్, మరి ఈ మిర్చి బజ్జీ ఈటింగ్ ఛాలెంజ్ లో భాగంగా ఫస్ట్ అయితే లక్కీ పాల్గొంటాడు, తర్వాత నేను పాల్గొంటాను. మరి మేము మిర్చి బజ్జీలు తినడానికి టైమింగ్ అయితే 5 minutes అయితే సెట్ చేసుకుంటాం. ఈ 5 minutes లో ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు గెలిచినట్టు, ఎవరు తక్కువ తింటే వాళ్ళు ఓడిపోయినట్టు. ఇద్దరు 4 తిన్నాం అనుకో, ఎవరు తక్కువ టైంలో తింటే వాళ్ళు గెలిచినట్టు, ఎక్కువ టైంలో తింటే వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే ఫ్రెండ్స్, మరి రివెంజ్ ఛాలెంజ్ కూడా పెట్టుకుందాం అంటున్నాడు. మరి ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళైతే కంపల్సరీ ఓడిపోతారు కదా, వాళ్ళకైతే ఒక రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. మరి ఆ రివెంజ్ ఛాలెంజ్ అయితే మేము నెక్స్ట్ వీడియోలో తీసైతే మేము అప్లోడ్ చేస్తాము, అది చూసేయండి ఆ రివెంజ్ ఛాలెంజ్ ఏంటనేది. మరి ఫ్రెండ్స్, మరి ఈ మిర్చి బజ్జీ ఈటింగ్ ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దామా? మరి దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈటింగ్ ఛాలెంజ్కి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ని. మీకు నచ్చుతాయని అనుకుంటున్నా, నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ కూడా కొట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. మరి ఈటింగ్ ఛాలెంజ్ లో భాగంగా ఫస్ట్ అయితే లక్కీ తింటాడు, తర్వాత నేను తింటాను. మరి లక్కీ తినడానికి టైమర్ అయితే స్టార్ట్ చేసేయాలి కదా, టైమర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. 1 2 3 స్టార్ట్. ఫ్రెండ్స్, టైమింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లక్కీ అయితే స్టార్ట్ చేసేసింది ఈటింగ్. ఫ్రెండ్స్, లక్కీ అయితే మిర్చి తినడు, ఓన్లీ బజ్జీ మాత్రమే తింటాడు. నేను మిర్చి 2 కలిపి తినేస్తాను. ఫ్రెండ్స్, మరి మిర్చి బజ్జీ కోసం అయితే నేను మసాలా కూడా తయారు చేసుకున్నాను. పన్నీర్, అలాగే ఉల్లిగడ్డ, అలాగే కొత్తిమీర. ఆల్రెడీ ఒకటి అయిపోయింది ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా తినేసిండు. ఫ్రెండ్స్, ఒకటి అయిపోయింది, రెండోది కూడా స్టార్ట్ చేసేసిండు ఆల్రెడీ. నెమ్మది ఇది కూడా తినాలి లోపలికి. మసాలా పెట్టింది అది, దీన్ని మసాలా రైలు లోపల పిండి, అది కూడా ఇక్కడ వస్తుంది కదా, అలాగే ఫ్రెండ్స్. రెండోది కూడా దగ్గరికి వచ్చేసింది, రెండోది కూడా అయిపోయింది అప్పుడే. అయ్యా, రెండోది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. 2 minutes కావస్తుంది, 2 కథం చేసిండు. ఫస్ట్ అయితే 4 తిన్నా అన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ దంచుతుండు. ఆకలి అవుతుందేమో, దెబ్బ దంచుతుంది. ఇక చూడు నెమ్మది రా, టైం మస్తుంది. 5 minutes అన్నకాడ నువ్వు 2 minutes అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, 2 minutes 20 seconds అవుతుంది. ఆల్రెడీ 3 తినేసేసిండు అప్పుడే. నేనే ఓడిపోతా ఫ్రెండ్స్, నేను మిర్చితో సహా తినాలి కాబట్టి కంపల్సరీ నేనే ఓడిపోతాను. మంచిగా అదిగో నేను నాలుగోది లాస్ట్ది అప్పుడే స్టార్ట్ చేసేసింది ఫ్రెండ్స్. చూద్దాం ఎన్ని మినిట్లు అది రన్ చేస్తారు. కంపల్సరీగా నేను ఓడిపోతాను ఫ్రెండ్స్, ఎందుకంటే మిర్చి తినలేడు కాబట్టి ఓన్లీ పైన బజ్జీనే తింటుండు. నేనేమో మిర్చి తినాలి, బజ్జీ తినాలి, ఈ మసాలా కూడా తినాలి, కాబట్టి ఎటువంటి నేనే ఓడిపోతాను గ్యారెంటీ. కాకపోతే ట్రై చేస్తా, గెలవనాలి. ఓడిపోను నేను, అసలు కాంప్రమైజే కాదు. నువ్వు తింటా అని లాస్ట్ వచ్చి వరకు తింటాను అని. లాస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్, అయిపోయిందా? అమ్మా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ అయితే అయిపోయింది ఆల్రెడీ. టైం వచ్చేసి 3 minutes. టైం వచ్చేసి 3 minutes 34 seconds అయితే 4 మిర్చి బజ్జీలు అయితే ఖతం చేసేసిండు లక్కీ అయితే. కానీ తొందరగా తినేసిండు ఫ్రెండ్స్, ఎక్కువ గెలవాలని రివెంజ్ ఛాలెంజ్ అయితే పాల్గొనలేదు. హుషారుగా మీరు ఫ్రెండ్స్, లక్కీ అయితే తినేసేసిండు. లక్కీ 3 minutes 34 seconds లో ఖతం చేసేసిండు. మరి నేనైతే 3 minutes 34 seconds లోపు ఈ 4 బజ్జీలు ఖతం చేస్తే నేను గెలిచినట్టు, లేకపోతే నేను ఓడిపోయినట్టు. ఓడిపోతే నేనైతే రివెంజ్ ఛాలెంజ్లో పాల్గొనాలి. మరి చూద్దాం నేను ఎన్ని నిమిషాల్లో తింటామో. దానికోసం అయితే మనం స్టార్ట్ చేసేద్దాం నా ఈటింగ్ ఛాలెంజ్ని ఫ్రెండ్స్. మరి నేనైతే స్టార్ట్ చేసేస్తున్నా, దానికోసం అయితే లక్కీ టైమర్ని స్టార్ట్ చేసేస్తుంది. 3
తర్వాత సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది మసాలా తినలే కానీ మసాలా సూపర్ ఉంది. మసాలా తిన్నా అలాగే అంత కారం కూడా లేదా? మసాలా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 32 సెకండ్స్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఒకటైతే అయిపోయింది, రెండోది స్టార్ట్ చేసేసి నేను ఒక 1 మినిట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకటి అయిపోయింది. నేను ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేస్తాను. దీన్ని గెలవాలి. దీన్ని రివెంజ్ ఛాలెంజ్లో పాల్గొనాలి. దీంట్లో ఓడిపోతే రెండో రివెంజ్ ఛాలెంజ్ ఫ్రెండ్స్. నువ్వు ఓడిపోయినా నువ్వు రెండో రివెంజ్ ఛాలెంజ్. పడుకోవాలి. పడుకోవాలి. 1 మినిట్ రావచ్చు కదా. ఫ్రెండ్స్ నేను కూడా అనుకోలేదు. రాదు తింటాను. డబ్బులు మిర్చి కూడా కారం లేదు. మిర్చి అయినా టూ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. 2 మినిట్స్ అయిపోతే 2 అయిపోయింది. 2 నిమిషాలు అయిపోతే 4 నిమిషాలు పడుతుంది. అయిపోయి పడుకోవాలి. 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 ఫ్రెండ్స్ ఒక్కొక్కటి గంట సేపు నవ్వుతుంది. నేను నవ్వకుండా అర్థమైందని అన్నాను. మీరు ఈ వీడియో సపోర్ట్ చేస్తే ఆలుగడ్డ బజ్జీలు నో హ్యాండ్ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాను. మంచి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఒక 50 నిమిషాలు కొంచెం లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. 3 minutes completed. అయిపోయింది. అని మాటలో పెట్టి మసాలా పెట్టండి. ఇంకా ఫస్ట్ తిన్నాను కాదు. ఒకటేసారి నోట్లో పెట్టుకో అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. 4 స్టార్ట్. ఆల్రెడీ 3 minutes 30 seconds అయిపోయింది. ఒక్కటే నోట్లో పెట్టుకో. 3 seconds అయిపోయాయి. ఫ్రెండ్స్ టైం అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే 3 తిన్నా. 3 minutes 34 seconds లో నేను 3 తిన్నా. ఇంకొకటి ఆల్రెడీ ఉంటుంది. 4 స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ 4 అంటే షేరింగ్ ఇస్తున్నాం. ఇంకైతే పడుతుంది. అట్లే నేను ఒకసారి నేనే పడుతున్నాను ఫ్రెండ్స్. ఈటింగ్ ఛాలెంజ్ ఎక్కువ శాతం ఆల్రెడీ మొన్న ఒకటి చేసినాము. అదేంటంటే ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్. అందులో కూడా నేనే పడుతున్నాను. మా డాడీ 5 నిమిషాలు కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్ మా డాడీ అయితే పన్నీర్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ ఇంకా నో హ్యాండ్ ఈటింగ్ ఛాలెంజ్ అంటే అంతే గెలిచింది. ఇంక ఉండేలా చెప్తే లక్కే ఛాన్స్ చాలా లక్కే గెలిచింది. ఇంత ట్రై చేద్దామన్నా నువ్వు ఓడిపోతున్నావు. ఎగ్ బిర్యానీ చికెన్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్ మీరు అనుకుంటుండొచ్చు కావాలని ఓడిపోతుందని. అలా ఏం కాదు ఫ్రెండ్స్. అది మాటల పడి ఫ్రెండ్స్. నేనైతే దాదాపు 6 నిమిషాలు పట్టింది నేను తినడానికి. లాస్ట్ కొంచెం మాటలో పడి ఎక్కువ తిన్నాను. నేను 3 విన్నర్ అయితే 3 minutes 30 seconds 3 కంప్లీట్ చేయాలి. 4 అయితే నేను లాస్ట్ నెమ్మదిగా తిన్నా. కాకపోతే ఈ ఛాలెంజ్లో అయితే నేను ఓడిపోయినా. లక్కీ అయితే గెలిచిండు. నేనైతే రివెంజ్ ఛాలెంజ్లో పాల్గొనాలి. రివెంజ్ ఛాలెంజ్ అనేది తర్వాత మేము వీడియో తీస్తాం. ఆ వీడియో చూసేయండి. ఆ రివెంజ్ ఛాలెంజ్ ఏంటనేది అట్లా నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. ఈసారి అయితే మాటలు పడను, ఓడిపోకుండా చూస్తారు ఫ్రెండ్స్. గెలవాలని ట్రై చేస్తారు తప్పకుండా. మీరు అనుకుంటుండొచ్చు కావాలని ఓడిపోతుందేమని. అది ఏం కాదు ఫ్రెండ్స్. కొంచెం నేను తినడంలో స్లో ఉంటాను కానీ ఎక్కువ శాతం ఓడిపోతాను.
ఏదైనా సరే నీకు తినడంలో కొంచెం స్లోగా ఉంటుంది, అందుకని ఎక్కువ శాతం పడిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మిర్చి బజ్జీ ఈటింగ్ ఛాలెంజ్ వీడియోని. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ కొట్టండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు టాటా బాయ్.